అబ్బా నమస్కారం అండి, మళ్ళీ నమస్కారము. నా పేరు యశ్వంత్. ఈరోజు మళ్ళీ మంచి మంచి న్యూస్లు తీసుకొని మీ ముందుకు వచ్చేసినాను. అబ్బా న్యూస్లు బాగున్నాయి ఈరోజు, ఏమో అనుకున్నా. సో అస్సలు ఏం లేట్ చేయకుండా ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ న్యూస్ మనకి ఈఏకి సంబంధించి. ఈఏ అనేది ఒక స్పోర్ట్స్ కాదు, మొబైల్ గేమ్స్ తయారు చేసే కంపెనీ. మొబైల్, పీసీ, ఇంకా ప్లే స్టేషన్స్, ఇంకా ఎక్స్బాక్స్ ఇట్లాంటి వాటికి గేమ్స్ తయారు చేస్తుంది. మీరు కూడా చూసింటారు, ఈఏ అని వస్తుంది. ఏదైనా నీడ్ ఫర్ స్పీడ్ ఆడిండే వాళ్ళకి తెలుస్తుంది. నీడ్ ఫర్ స్పీడ్ కానీ, అపాక్స్ లెజెండ్స్ కానీ, ఈ గేమ్స్ ఆడిండే వాళ్ళకి ఈ కంపెనీ గురించి తెలిసింటుంది. ఈ కంపెనీ బ్యాటిల్ఫీల్డ్ 6 అని ఒక గేమ్ లాంచ్ చేసింది రీసెంట్గా. లాంచ్ చేసి 1 వీక్ అయింది. 1 వీక్ ఏం చెప్తుందంటే, ఈఏ స్పోర్ట్స్ ఇది బిగ్గెస్ట్ లాంచ్ అంట ఇన్ ద బ్యాటిల్ఫీల్డ్ ఫ్రాంచైజ్ హిస్టరీలోనే. ఇది పెద్ద లాంచ్ అంట. 7 మిలియన్ కాపీస్ 3 days లాంచ్ అయిన 3 daysలోనే 7 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయినాయి. 5 daysలో $350 million రెవెన్యూ జనరేట్ చేసింది. అంతేకాకుండా కన్కరెంట్ ప్లేయర్స్ 7 లక్షల మంది ఉన్నారంట స్టీమ్లో. స్టీమ్ అనేది ఒక గేమింగ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ గేమింగ్ కూడా చేయొచ్చు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గేమర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి స్టీమ్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కంకరెంట్ ప్లేయర్స్ 7 lakh members ఉన్నారంట. అంతేకాకుండా మ్యాచ్ స్టార్ట్ అయినాక 172 million ఆన్లైన్ మ్యాచెస్ ఆడినారంట ప్లేయర్స్ అందరూ. అంతేకాకుండా 15 million hours స్ట్రీమ్ చేసినారంట. ఇదంతా ఏం డేటా? గేమ్ లాంచ్ అయిండే 1 week డేటా. 1 weekలో ఇంత చేసిందంట ఆ గేమ్. నేనైతే ఆడలేదు ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి సర్వైవల్ గేమ్ అనుకుంటా, బ్యాటిల్ఫీల్డ్లో. ఇది పీసీ, ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్స్లో అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి. మ్యాక్బుక్స్కి ఇది. సెకండ్ న్యూస్ మనకి వన్ప్లస్కి సంబంధించి. వన్ప్లస్ 13 ప్రస్తుతానికి జరుగుతుంది. దాని ప్రకారం వన్ప్లస్ 14 రావాలా. వన్ప్లస్ 14 అయితే రాదు. వన్ప్లస్ 15 డైరెక్ట్. మీరు గమనించింటే, మీకు పాస్ట్ ఏమన్నా గుర్తుంటే, వన్ప్లస్ 3 ఉండే. వన్ప్లస్ 3 తర్వాత వన్ప్లస్ 4 లేదు, వన్ప్లస్ 5. ఎందుకప్ప ఈ 4, 14 వీడు స్కిప్ చేసినాడంటే, చైనాకి కల్చర్గా ఇదేమో అడ్డం వస్తుందంట. 4, 14 ఈ నెంబర్స్ అన్నీ వాళ్ళకి అచ్చు రావంట, చైనా కల్చర్కి సంబంధించినవి. సో నో వన్ప్లస్ 14, డైరెక్ట్ వన్ప్లస్ 15. ఆ వన్ప్లస్ 15 గురించి ఎందుకు చెప్తానంటే, వన్ప్లస్ 15లో ఆక్సిజన్ OS 16 ఉంటుంది కదా. వన్ప్లస్ 15లో 165 Hz రిఫ్రెష్ రేట్ ఉండే డిస్ప్లే ఉంటుందంట. 27th October ఇది చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఇందులో పింక్ కలర్ ఉంటుంది, ఒక క్రీమ్ లాంటి కలర్ ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందంట ఆ డిస్ప్లేకి. ఈ ఆక్సిజన్ OS 16 అని చెప్తున్నాం కదా. ఈ ఆక్సిజన్ OS 16లో ప్రీ ఇన్స్టాల్ ఆక్సిజన్ OS 16 ఉంటుందంట వన్ప్లస్ 15లో. దీని October 17 అంటే ఈ రోజు నుంచి బెటా యూజర్స్కి వన్ప్లస్ 15 కాదు, ఇప్పుడు వన్ప్లస్ 13కి కూడా ఈ ఆక్సిజన్ OS 16 అనేది రావాలి కదా. సో ఈ బెటా యూజర్స్కి కొంతమందికి వన్ప్లస్ 16 బెటా వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి వీలుగా ఉంటుంది. మీకు సపోర్టెడ్ డివైస్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బెటా వర్షన్ ఈ రోజు నుంచి ఆక్సిజన్ OS 16ది. అంతేకాకుండా ఇందులో క్రాస్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ ఆక్సిజన్ OS 16 వచ్చిన తర్వాత క్రాస్ కనెక్టివిటీ అంటే యాపిల్ వాచ్కి సపోర్ట్ చేస్తుందంట క్లీన్గా. అంత పర్ఫెక్ట్ సింక్ ఉండదు నాకు తెలిసి. ఓకే, వీళ్ళు మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు క్రాస్ కనెక్టివిటీ, యాపిల్ వాచ్ ఇంటిగ్రేషన్ అని. వన్ప్లస్ ఫోన్స్ అన్నిటికీ, అదే ఆక్సిజన్ OS 16 రన్ అవుతున్న వన్ప్లస్ ఫోన్స్ అన్నిటికీ యాపిల్ వాచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు యాపిల్ వాచ్ ఉంటే అంత కనెక్టివిటీ ఉండదు ఆండ్రాయిడ్కి, కానీ వన్ప్లస్కి ఉంటుందంట. అది సెకండ్ న్యూస్. నెక్స్ట్ న్యూస్, థర్డ్ న్యూస్ మోటో G67 అనే ఫోన్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి. ఈ స్పెసిఫికేషన్స్ కాదు, ఇది గీక్ బెంచ్లో అయితే ప్రత్యక్షమైంది ఈ ఫోను. గీక్ బెంచ్ రికార్డ్స్ మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు రికార్డు. సింగిల్ కోర్ అయితే 1022 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో అయితే 2917 స్కోర్ చేసింది. ఇది గీక్ బెంచ్ స్కోర్. ఇవన్నీ ఇది ప్రాసెసర్కి సంబంధించింది ఇదంతా. దీని స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఈ స్కోర్ చెప్పినా కదా, ఈ స్కోరు స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనే ప్రాసెసర్ది. ఆ ఫోన్లో మోటో G67 Power 5G అనే ఫోన్లో
స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 ఉంటుంది, మోటరోలా హలో UI అంట. గీక్ బెంచ్ స్కోర్ మీకు అప్పుడే చెప్తున్నాను. డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i అనే గ్లాస్ ఉంటుంది పైన. మీరు గ్లాస్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు గమనిస్తే నా స్పెక్స్ మీద విండోస్ది రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. సామ్సంగ్లో S25 సిరీస్లో ఉండేదానిలాగా మనదేమి యాంటీ గ్లేరింగ్ డిస్ప్లే కాదు కాబట్టి, అంటే యాంటీ గ్లేర్ గ్లాస్ కాదు కదా ఈ గ్లాస్, అందుకనే రిఫ్లెక్షన్ పడుతుంది. అదొకటి అడ్జస్ట్ కానీ ఏం పర్లేదు. ఓకే, రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా స్పెసిఫై చేయలేదు. బ్యాటరీ 6720 mAh బ్యాటరీ, 33 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 5G ఫోన్ ఇది ఆబ్వియస్లీ. ఇవి ప్రస్తుతానికి వచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే ఇది ఇంకా లాంచ్ చేయలేదు. నాకు తెలిసి ఇది ఒక 17,000 18,000 ఆ బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు. మంచి ఫోన్ ఇది ఆ బడ్జెట్లో వస్తే మాత్రము, ఆ ప్రాసెసరు, ఆ డిస్ప్లేకి, ఆ కెమెరాకి కూడా. ఓకే, లాంచ్ అయినప్పుడు మాట్లాడదాం దీని గురించి. నెక్స్ట్ న్యూస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి షామీకి సంబంధించి. షామీ 17 Pro 17 Pro Max అని ఇంతకుముందు షామీ 15 Ultra 14 Ultra ఇట్లుంటుండే కదా, ఇప్పుడు సేమ్ లైన్ అప్ పేర్లు కూడా ఐఫోన్ లాగా మార్చేసింది అనమాట. ఇప్పుడు iPhone 17, 17 Pro, 17 Pro Max ఎట్లానో షామీ 17, షామీ 17 Pro, షామీ 17 Pro Max. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఫోన్ వెనకాల మామూలుగా ఇట్లుంటుంది. ఇట్లుండే ఫోన్ వెనకాల ఈడో డిస్ప్లే ఉంటుంది అనమాట ఫోన్కి. ఆ డిస్ప్లేని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ డిస్ప్లేలో ఏమప్ప స్పెసిఫికేషన్స్ అంటే 2.1 ఇంచ్ ఉంటుంది డైనమిక్ డిస్ప్లే. అది దాంట్లో నోటిఫికేషన్స్, రిమైండర్స్, అండ్ ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకోవాలంటే ఇట్లా పెట్టి సెల్ఫీ తీసుకుంటాము. ఈ సెల్ఫీ కెమెరా అంత పర్ఫార్మెన్స్ ఉండదు రేర్ కెమెరాతో కంపేర్ చేస్తే. మన దగ్గర ఆ ఫోన్ ఉందనుకోండి, మనం ఇట్లా తిప్పి బాగా మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు, మనకు ప్రివ్యూ ఉంటుంది కాబట్టి. అదో మంచి ఫీచర్ అది, రేర్ కెమెరాతో సెల్ఫీస్ తీసుకోవడము. లూ వెయిబింగ్ అనే ఆయన ప్రెసిడెంట్, షామీకి ప్రెసిడెంట్. ఈయన ఏం చెప్తున్నానంటే, షామీ 17 Pro 17 Pro Maxకే కాదు, ముందు వచ్చే షామీ ఫ్లాగ్షిప్స్లో కూడా ఈ డైనమిక్ డిస్ప్లే అనేది మేము పెడతాము. దీనివల్ల సేల్ గ్రోత్ చాలా బాగుంది. 20% సేల్స్ ఇంక్రీజ్ అయినాయి షామీ 17 సిరీస్కి. ముందు సిరీస్తో కంపేర్ చేస్తే ప్రో మోడల్స్కి అయితే 3 times ఏకంగా 3 పెరిగిపోయింది మాకు సేల్స్. సో మేము వెనకాల డైనమిక్ డిస్ప్లే అయితే తీసేయమండి. అంతేకాక తీసేయకపోగా దీనికి ఇంకా సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నాము, ఇంకా మంచి ఫీచర్లు యాడ్ చేస్తాము ఈ డిస్ప్లే వల్ల అని చెప్పినారు. ఎవరు? లూ వెయిబింగ్. నాకు మంచిగా అనిపించింది. అంతేకాకుండా ఈ ఫోన్లో 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది కూడా మంచి ఫీచర్. షామీ మంచి క్రేజీ ఫాస్ట్ ఛార్జింగ్స్ తీసుకొస్తుంది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. యూఐ మొత్తం లోపలంతా ఐఫోన్లానే ఉంటుంది. అది లోపల వెదర్ యాప్ కానీ, మీరు రీల్స్ కూడా చూసింటారు మీరు అన్నీ. ఓకే, అది షామీకి సంబంధించి న్యూస్. నెక్స్ట్ రెడ్మీ. షామీ వేరు, రెడ్మీ వేరండి, కన్ఫ్యూజ్ కాదండి. రెడ్మీ K90 Pro. నెక్స్ట్ న్యూస్ రెడ్మీకి సంబంధించి. రెడ్మీలో కొత్త ఫోన్ వస్తూ ఉంటుంది. మీకు K సిరీస్లో, రెడ్మీలో K సిరీస్ ఐడియా ఉంటే K20 Pro అనే ఫోన్ బీభత్సమైన హల్చల్ సృష్టించింది. అప్పుడు పాపప్ కెమెరా ఉంటుంది దానికి. రెడ్మీ K20 Pro AMOLED డిస్ప్లే 27,000కి వస్తాండే అప్పుడు. K20 25కేమో వస్తాండే K20 Pro. మంచి ఫోన్, AMOLED డిస్ప్లే వస్తాండే అప్పుడు ఆ రేంజ్కి. అప్పుడు K20 Pro లాంచ్ అయినప్పుడు AMOLED డిస్ప్లే ఉంటుంది చాలా తక్కువ ఫోన్స్కి, అన్ని LCD ఇస్తాండే. K90 Pro Max 23వ తారీఖు చైనాలో, అక్టోబర్ 23వ తారీఖు చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది ఇండియాకు కూడా వస్తుంది, ఏమి టెన్షన్ లేదు. ఇది 2 కలర్లో వస్తుంది, క్రీమ్ అండ్ డెనిమ్. ఈ 2 కలర్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఆ స్క్రీన్ మీద ఫోటోలో గమనిస్తే పక్కలో స్పీకర్ ఉంటుంది. స్పీకరే అనుకుంటా, నాకు తెలిసి అది స్పీకరే ఉంటుంది. అది దాని మీద సౌండ్ బై బోస్ అని ఉంది. దాంట్లో బోస్ ఆడియో ట్యూన్ చేసిండే స్పీకర్స్ ఉంటాయంట. మంచిదే, ఫోన్ స్పీకర్ ఒక మంచి ఆడియో కంపెనీ ట్యూన్ చేస్తే అది మంచిదే. ఇట్లా ల్యాప్టాప్స్కి కూడా బ్యాంగ్ అండ్ ఒలిఫ్సన్ స్పీకర్లు ఉంటాయి. ఆడి కార్లకు కూడా బ్యాంగ్ అండ్ ఒలిఫ్సన్ స్పీకర్లు ఉంటాయి. BMW అనుకుంటా హామన్ కార్డన్ స్పీకర్లు తెస్తుంది. కియా కూడా బోస్ స్పీకర్లు తీసుకొస్తుంది. అట్లా ఈ ఫోన్కి రెడ్మీ K90 Pro Max అనే ఫోన్కి బోస్
BOSE బోస్ ఆడియో కంపెనీ స్పీకర్ తయారు చేసిందంట. అదే ట్యూన్ చేసి ఉంటుంది వాళ్ళ ఇంజనీర్స్ దీంట్లో ఏ ఏ ఫ్రీక్వెన్సీ ఎంతెంత ఉండాలా అని ట్యూన్ చేసి ఉంటారనమాట. అది రెడ్మీ K90కి సంబంధించిన న్యూస్. K90 Pro Max అది మీరు చూస్తున్నది. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పోకి సంబంధించి ఒప్పో ఫైండ్ X9, X9 Pro ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసింది. ఏమని అంటే ఒప్పో ఫైండ్ X9, X9 Pro నిన్న లాంచ్ అయింది చైనాలో. ఇది గ్లోబల్గా 22 అక్టోబర్ లాంచ్ అవుతుంది. ఇది ఇండియాలో కూడా వస్తుందని కన్ఫర్మ్ చేసింది నిన్న. దానికి 200 మెగాపిక్సెల్ హాజెల్బ్లాడ్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో తీసిన శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మంచి డీటెయిల్స్, మంచి క్లారిటీతో క్యాప్చర్ చేసింది ఆ కెమెరా. నిన్న చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇండియా ఖచ్చితంగా వస్తుందని కన్ఫర్మ్ చేసినారు. డేట్ కూడా 22 అంట గ్లోబల్ లాంచ్. ఇది ఒప్పో ఫైండ్ X9, X9 Proకి సంబంధించినది. మీరు చూస్తున్న ఫోటోలు అయితే X9 Proవి. X9 Pro 200 మెగాపిక్సెల్ హాజెల్బ్లాడ్ కెమెరా. ఇది ఒప్పోకి సంబంధించినదండి. ఓకే, బాగుంటుంది కెమెరా అయితే. ఈ ఒప్పో వివోలో కూడా బాగుంటాయి కెమెరాస్. వివోలో జబర్దస్త్ ఉంటాయి కెమెరా. నైట్ విజన్ కెమెరాస్ బాగుంటాయి వివోలో. అప్పుడే చెప్పినా కదా, అప్పుడే కాదు నిన్న చెప్పినట్టున్నా వివో X300 సిరీస్ గురించి. మంచి ఫోన్స్ అవి కూడా. ప్రతి కంపెనీలోనూ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి. ప్రతి కంపెనీలోనూ తోపు ఫోన్లు ఉంటాయి. ఏమేమి రెడ్మీ అయితే ఏం చిన్న కంపెనీ, రెడ్మీ ఫోన్లు వద్దు నాకు, వివో ఫోన్లు వద్దు అట్లా కాదు. ప్రతి కంపెనీలోనూ 70-80 వేల ఫోన్లు ఉంటాయి. ప్రతి కంపెనీ యాపిల్ కంపెనీ కాదు కాబట్టి చిన్న చిన్న ఫోన్లు కూడా లాంచ్ చేస్తాయి. కానీ యాపిల్ మాత్రం అట్లా చేయదు. ప్రతి సంవత్సరము ఒక్కటే లైనప్. 17 Pro, 17 Pro Max. వాళ్ళకి వేరే ఏదైనా సిరీస్ ఉందప్ప అంటే కొత్తగా ఎయిర్ స్టార్ట్ చేసింది. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే నిన్నే శాంసంగ్ ఎడ్జ్ డిస్క్వాలిఫై అయిపోయింది, డిస్కంటిన్యూ చేసేసినారు, దానికి సేల్స్ లేవని. ఈ ఎయిర్ నెక్స్ట్ వస్తుందో లేదో ఇంకా తెలీదు. ఇంకొక సిరీస్ ఏంటంటే SE. ఆ SE 3rd జనరేషన్ అయితే ఫుల్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ ఫోన్. ఓకే, ప్రస్తుతానికి అదేమి ఈరోజు న్యూస్తో సంబంధం లేదు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదామబ్బా. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి ఎట్టకేలకి ఫైనల్లీ శాంసంగ్లో మీరు శాంసంగ్ ల్యాప్టాప్స్ వాడింటే, శాంసంగే కాదు టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ దండిగా ఉన్నాయి కానీ యాపిల్లో లేవు. ఏం చెప్తున్నారప్ప యాపిల్ వాళ్ళు అంటే 2026 ఎండింగ్లో కానీ లేకపోతే 2027 స్టార్టింగ్లో కానీ యాపిల్ M6 ప్రాసెసర్స్తో, అంటే రీసెంట్గా చాలా రీసెంట్గా M5 ల్యాప్టాప్స్ లాంచ్ అయినాయి కదా, M6 ల్యాప్టాప్స్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లేతో పాటు పంచ్ హోల్ కెమెరా ఉంటుందంట. అంటే ఇప్పుడు ఐఫోన్స్కి ఉంటాయి కదా, 16, 17 ఐఫోన్స్కి, 17 సిరీస్లో అన్ని ఐఫోన్స్కి పంచ్ హోల్ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా, అట్లుంటుందంట. మ్యాక్బుక్ డిస్ప్లేలు కూడా పంచ్ హోల్ కెమెరా, టచ్ స్క్రీన్ డిస్ప్లే అండ్ హింజ్ అంటే ఇట్లా మూసి తెరుచుకునే దగ్గర ల్యాప్టాప్, ఇక్కడ కీబోర్డ్, ఇక్కడ డిస్ప్లే అనుకోండి, ఇక్కడ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యే దగ్గర ఈ ఎడ్జెస్లో స్క్రూలు అవన్నీ మెకానిజం, హింజ్ మెకానిజం అంటారు దాన్ని. ఆ హింజ్ మెకానిజంని కూడా మారుస్తారంట వాళ్ళు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇట్ మే బీ ఫ్యూ $100 మోర్ దాన్ ప్రీవియస్ జనరేషన్స్ అంట. కొన్ని $100 ఎక్కువ ఉండొచ్చు అంట. ఒక అది ఎన్ని $100 నాకు కూడా తెలీదు. ఇంకా అసలు ఇది అఫిషియల్గా చెప్పలేదు యాపిల్, లీక్స్ వచ్చినాయి M6 ల్యాప్టాప్లో టచ్ స్క్రీన్ ఉండొచ్చని. చూద్దాం 2026 ఎండింగ్ కానీ 2027 స్టార్టింగ్ కానీ. ఇది కథ. ఇది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్కి సంబంధించే. మన యాపిలే ఫస్ట్ కంపెనీ టు రిమూవ్ చార్జర్స్ ఫ్రమ్ దేర్ ఫోన్స్ కదా. ఫోన్లో నుంచి చార్జర్ ఇడంట, ఫోన్ ఒకటే ఇస్తాడు వాడు, ఎట్లెట్లో కేబుల్ ఇస్తున్నాడు, ఫోన్ కూడా ఇస్తున్నాడు, డబ్బా కూడా ఇస్తున్నాడు. ఈసారి ఏమబ్బా దాని నుంచి అంటే ఫోన్ల నుంచి మాత్రమే తీసేసిండే ఎన్ని రోజులు, ఈసారి మాత్రము ల్యాప్టాప్లో నుంచి కూడా తీసేసినాడు. మ్యాక్బుక్స్లో, M5 మ్యాక్బుక్స్లో యూరప్, UK ఇక్కడ సేల్ అయ్యే M5 మ్యాక్బుక్స్ కానీ ఇంకా ముందు వచ్చే ఏ మ్యాక్బుక్లోనూ డబ్బాలో చార్జర్ బ్రిక్ ఉండదు. ఆ చార్జర్ బ్రిక్ కొనాలంటే నీకు ఎక్స్ట్రా ఒక 10,000 ఖచ్చితంగా కావాలా.
నా M1కి అయితే ఒక 7,000 8,000 ఉంది. ఈ M5కి నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటుంది, మినిమం 10,000 ఉంటుంది, 13,000 ఉంటుంది ఆ చార్జర్ బ్రిక్. కానీ ఈసారి మీరు యాపిల్ని బ్లేమ్ చేయకూడదు. యాపిల్ ఇస్తుంది, అన్ని కంట్రీస్తో ఇచ్చి యూరోప్ మీద వాళ్ళకి ఏమన్నా పగనా లేదు, తీసేసి వాళ్ళకి మాత్రమే ఎందుకు తీసేసిందంటే యూరోప్ రెగ్యులేషన్స్ రూల్స్కి చార్జర్ బ్రిక్ ఇవ్వకూడదంట, అందుకే తీసేసింది యాపిల్ చార్జర్ బ్రిక్ని దాంట్లో నుంచి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినారు అబ్బా. అంటే నిన్న మనము ఫస్ట్ టైం చేసినాం కదా చాలా ఏళ్ళ తర్వాత, మనం కూడా చాలా మందికి షేర్ చేసినాంలేండి, వాళ్ళు కూడా చూసింటారు. ఎవరికి షేర్ చేయకుండా ట్రూ సబ్స్క్రైబర్స్ కావాలా నాకు. మంచి మంచి న్యూస్ చెప్తుంటా, ఇట్లనే అప్డేట్ అవుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్.